రైతులంతా కలిసికట్టుగా ఉండి సాగునీటి రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అన్నారు. లోకేశ్వర్ మండలంలోని రాజురా గ్రామంలో 37 లక్షల రూపాయల నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతు పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. లిఫ్ట్ ఇరిగేషన్లను రైతులందరూ కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవాలన్నారు. లోకేశ్వరం, ముథోల్, బాసర మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లకు తన హాయంలో పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. లోకేశ్వరం మండలంలో హమ్ పథకంలో రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడం జరిగిందని, ఏడాదిలోపు మండలంలో 60 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 50 కోట్ల రూపాయల నిధులతో అర్లీ వంతెన నిర్మాణం చేపడతామన్నారు. అర్లీ వంతెన విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో అప్పట్లో పెద్ద మొత్తంలో నిధులు ఉన్న పాలకుల నిర్లక్ష్యం మూలంగా రోడ్ల నిర్మాణం జరగలేదన్నారు. రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, కాస్త ఓపిక పట్టాలని, రోడ్ల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా 28 ప్యాకేజ్ పూర్తి చేసేందుకు శాయశక్తిలో కృషి చేస్తున్నారని, నిధులు మంజూరైతే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. దశల వారీగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తనది చేయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఉన్నాను కానీ భగవంతుడు ఏం చేస్తాడో ఏమో, వర్షాకాలం తొందరగా వస్తే నేను ఏం చేయలేను. ఖచ్చితంగా ఆది నీళ్లు కూడా ఇస్తా అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక మీరు రోడ్ల గురించి మన గోవింద్ అదైతే చెరువు ఉంది, అది రిపేర్ చేపించి ఇప్పుడు సర్పంచ్ సార్ చెప్పారు 200 మీటర్లు వచ్చినాయి ఇంతవరకు 2 సంవత్సరాల పట్ల. మన నియోజకవర్గంలో 300 పైన చెరువులు ఉన్నాయి. దాదాపు 96 అంటే 100 చెరువులు శాంక్షన్ చేసిన. అందులో ఒక 4-5 కాంట్రాక్టర్స్ చెత్త కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పనే మొదలు చేయరు. నోటీసులు ఇస్తున్నాం, తిట్టుతున్నాం, ప్రేమతోనే అంటున్నాం కానీ పని చేయకొచ్చారు. అటువంటి కాంట్రాక్టర్ దొరికితే మనకు కూడా నాకు చెడ్డ పేరు, గవర్నమెంట్ కు చెడ్డ పేరు, అందరికీ చెడ్డ పేరు అవుతుంది. దానికోసం కాంట్రాక్టర్ మంచిగా నల్ల రమేష్ గారు వచ్చారు, సార్ మా చెరువు రిపేర్ చేయాలని. నేను ఇంజనీర్ చెప్పేసిన చెరువు రిపేర్ చేయాలని. అది ఏ చెరువు ఏమో నాకు కూడా గుర్తులేదు. ఆ చెరువు ఏ చెరువు అది ఇప్పుడు రిపేర్ అయింది, రిపేర్ అయిపోయింది. మీ అన్నది గోవింద్ చెరువు పెండింగ్ లో పడిపోయింది. ఆ చెరువు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలంలో మన మెజర్మెంట్ కంపెనీ నియోజకవర్గంకు సేవ చేసిండు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ గడ్డన్న పేరు పెట్టారు. ఆ గడ్డన్న పేరు పెట్టిన తర్వాత దానికి పైప్ మన కెనాల్ కు సీసీ లైనింగ్ కావాలా, పోలేదు. నేను వచ్చిన తర్వాత మొన్ననే ₹1,65 లక్షలు శాంక్షన్ చేపించి రాజుల వరకు నీళ్లు రావాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పడంతో రాజుల వరకు నీళ్ళు వచ్చినాయి అనుకుంటాను. రాలేదా? కుంటి అయిపోయినాయి. ఒక్కటి కూడా ఆయాకట్టు అన్నట్లు కంప్లీట్ కావటం లేదు. అన్ని జాగాల ప్రాబ్లమ్స్. గత ప్రభుత్వం అనుకోని, గత రాజకీయ నాయకులు అనుకోండి, శ్రద్ధ వహించలేదో, లేకుంటే మీరు కూడా ప్రజలు నాయకుల దగ్గర బోలు కూడా ఒక ఎత్తు. ఈరోజు మన్మత్ కు శాంక్షన్ అయిపోయింది. ఆ కాంట్రాక్టర్ ఇంతవరకు అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు. అంటే కాంట్రాక్టర్ లోపం కూడా మనకు నష్టం జరుగుతుంది. ఈ కనకాపూర్ లిఫ్ట్ ఆనందరావు పటేల్ అందరు చెప్తాం, సార్ మా పైప్ లైనింగ్, సాయన కూడా అన్నాడు, సార్ మా పైప్ లైనింగ్ ఎక్కడ పోయిందని. ఏదైతే కాంట్రాక్టర్ పట్టిండు, ఆ కాంట్రాక్టర్ దొంగ కాంట్రాక్టర్ తోని, ఇక పెద్ద భాషలో చెప్తున్నా, దొంగ కాంట్రాక్టర్ 200 మీటరు పైప్ లైనింగ్ చేస్తే వాళ్ళ ధర్మురా పెద్ద చెరువులో పడతాయని ఎన్నో మాటలు చెప్పిన తర్వాత ఆ కాంట్రాక్టర్ కు మాట్లాడినప్పుడు, సార్ పైపులు వస్తున్నాయి, రేపెల్లుండి వస్తాయి, ఫస్ట్ వీక్ లో వస్తాయి, సెకండ్ వీక్ లో వస్తాయి. నేనైతే మాట్లాడుతున్నా, మా పిఏ గారు కూడా డైలీ ఫోన్ చేస్తాడు నాకు. పైపులు ఎప్పుడో ఒక్క రోడ్డు కూడా రిపేర్ కాలేదు. డబ్బులు ఉన్నప్పుడు రిపేర్ కాలే, డబ్బులు లేనప్పుడు నేను ఎమ్మెల్యే అయినా పైసలు లేవు గవర్నమెంట్ లో. ఏది అయినా కూడా మన నియోజకవర్గాలు లోకేశ్వర్ మండల్లో 67 కిలోమీటర్లు మన పంచాయతీరాజ్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. దాదాపు ఇప్పుడు రాజమోపడినట్లు 2 లేకుంటే 3 రోడ్లు మిగిలిపోతాయి. మొత్తం రోడ్లు డాంబర్ రోడ్ అయిపోతాయి. కానీ కొత్త ఊపిక ఈ సంవత్సరం వర్షాకాలం కావాలంటే కష్టం. ఖచ్చితంగా 1 ఇయర్ లోపట్ల అన్ని రోడ్లు పూర్తి చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి దగ్గర పోయి, సార్ ఆడ 50 కోట్లది ఒక బ్రిడ్జ్ కావాలా మాకు, బ్రిడ్జ్ కాకుంటే నడదంటే ఆయన కూడా సానుకూలంగా సంప్రదించి హ్యామ్ రోడ్లనే 50 కోట్ల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేపిస్తానని చెప్పడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు నాకు. నేను మీకు హామీ ఇస్తున్నాను, 50 కోట్ల బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేపిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలియజేస్తున్నాను, పైప్ లైనింగ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ గురించి అన్నారు కదా,
డ్రింకింగ్ వాటర్ గురించి నేను ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి పంపిస్తాను. ఎక్కడెక్కడ పైప్ లైనింగ్ లేదు. ఇప్పుడు పుష్కరాల్లో మనకు కొన్ని ఫండ్స్ వస్తున్నాయి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో. అది సాధ్యమైనంత వరకు పైప్ లైనింగ్, కొత్త పైప్ లైనింగ్ కానీ, విద్య, సాగునీరు కోసం నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు మీరు చూసిండొచ్చు, ఇయ్యాల సరస్వతి మాత టెంపుల్ మన దక్షిణ భారతదేశంలో కానీ ఇండియాలో ఒకటే టెంపుల్ ఉన్నది. అది కూడా మన నియోజకవర్గంలో ఉన్నది. దానికి ఇయ్యాల ముఖ్యమంత్రి గారి స్వయంగా వచ్చి